There hasn't been elephant poaching in Kerala since early 90s. Too many hunters hunting the same animal. 1 crore crores. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి పోచర్. మరి ఇంకెందుకు ఆలస్యం, రివ్యూలో కలుపుదాం. పోచర్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ ఈ రోజు నుంచే మన అమెజాన్ ప్రైమ్లో ఇన్ ఆల్ లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఫైనల్గా సిరీస్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే బాగుంది గైస్. ఎట్ ద సేమ్ టైం కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. అదేంటో ఇన్ డెప్త్ రివ్యూలో చెప్తా. సో దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ కంటెంట్, జెన్యున్ రివ్యూస్, ఇంకా జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ సిరీస్ బేసిక్ స్టోరీ ఏంటంటే, కేరళలో ఉన్న అడవి ప్రాంతంలో కొన్ని యానిమల్స్ ఉంటాయి, లైక్ కొన్ని ఏనుగులు ఉంటాయి. ఆ ఏనుగులను చంపేసి వాటి దంతాలతో వాళ్ళు కొంతమంది స్మగ్లింగ్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు. మరి వాళ్ళని ఆపడానికి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎలాంటి ప్లాన్ వేశారు, చివరికి ఎవరైతే వాళ్ళు స్మగ్లింగ్ అవి ఇవి చేస్తున్నారో వాళ్ళని ఎలా పట్టుకున్నారు, ఏంటి పట్టుకునే క్రమంలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్మ్స్ వచ్చాయి, ఏంటి ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా చూడాలి మన వెబ్ సిరీస్ వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే పాయింట్ ఉందో సిరీస్లో ఎంచుకున్న పాయింట్ చాలా అంటే చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం మన డైరెక్టర్ కూడా చాలా బాగా మనకి స్క్రీన్ పైన కూడా బాగా చూపించారు. సిరీస్ నాకైతే బాగా నచ్చిందండి. ఎట్ ద సేమ్ టైం మధ్య మధ్యలో కొన్ని 3-4 ఎపిసోడ్స్ కొంచెం స్లో అనిపించిన, దాని తర్వాత ఉన్న ఎపిసోడ్స్ ఓకే పర్వాలనిపించింది నాకైతే. ఎట్ ద సేమ్ టైం ఈ సంబంధించిన సిరీస్లో వాళ్ళని పట్టుకునే క్రమంలో కొన్ని సంబంధించిన సీన్స్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా మంచిగా వెళ్తాయి అన్నమాట. ఇంకా కొన్ని ఎపిసోడ్స్లో అయితే చాలా వరకు స్లోగా స్టార్ట్ అవుద్ది, అంత మించి మైనస్ ఏం లేదు. ఇంకా ఫైనల్గా ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే ఈ సిరీస్ మన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా ఈ సిరీస్కి నువ్వెంత ఇస్తావు పోయా రేటింగ్ అంటే నేను 5కి 2.85 ఇస్తే ఇంకా ఫైనల్గా ఎదిగా. ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.